అందరు నమస్కారం అండి. మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ 1,27,000 మంది ఉన్నారు. ఈ 1,27,000 మంది కాస్త 1,50,000 మంది అయిపోవాలి. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రౌండ్ ఫిగర్గా 1,50,000ని పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే, ఆర్డర్ కాదు. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే మన జబర్దస్త్ రోజా, గబ్బు రోజా ఇటీవలే తమిళనాడులో విజయ్ గెలవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకొని విజయ్ ప్రచారం చేశాడు కాబట్టి విజయ్ అధికారంలోకి వచ్చాడు అని కొన్ని పనికి మాలిన మాటలు ఈ జబర్దస్త్ రోజా, గబ్బు రోజా మాట్లాడడం జరిగింది. తర్వాత చాలా మంది బయటకు వచ్చి పార్టీలకు అతీతంగా చాలా మంది బయటకు వచ్చి రోజాని ఒక ఆట ఆడుకున్నారు. రోజా, నీకు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉన్నాయా? అక్కడెక్కడో తమిళనాడులో విజయ్ గెలిస్తే దాన్ని కూడా మీ ఖాతాలో వేసుకుంటారా? దాన్ని కూడా క్రెడిట్ చోరీ చేస్తారా? మీకు బుద్ధి ఉందా? మీకు లజ్జ ఉందా? మీకు రోషం, పౌరుషం ఇలాంటి ఉన్నాయని చెప్పేసి చాలా మంది రోజాని తిట్టకుండా తిట్టడం జరిగింది. రాత్రి 99 టీవీలు అనుకుంటా మన కేఎస్ ప్రసాద్ గారు రోజాని ఉద్దేశిస్తూ రోజా మాట్లాడిన మాటలకి కౌంటర్గా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి కేఎస్ ప్రసాద్ ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తాను. అంటే 1 by 1 వినిపిస్తూ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ నుంచి రోజా గారు పవర్లెస్ అని మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారిని రోజా పవర్లెస్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవర్లెస్ అని మాట్లాడడం జరిగింది. సో అందుకే స్టార్టింగ్ మీకు అర్థం కాదని మీకు చెప్తున్నా. ప్రశ్నించుందాం. రోజా గారు పవర్లెస్ అని మాట్లాడు. సార్ రోజా గారు మీకు ఒక మాట చెప్తారు సార్, క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా లేని ఇప్పుడు రోజాకి అదే ఉంటే ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడదాం. ఏమే రోజాకి సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఇలాంటి ఏవి ఉండవు. ఈ లేవు కాబట్టి నోటికి వచ్చినట్టు అడ్డమైన మాటలు, అడ్డమైన వాగుడు, అడ్డమైన చెత్త వాగుడు వాగుతూ ఉంటది. దారిని పోయే కంపెనీ ముట్టుకు తగిలించుకుంటది, కూలిచ్చి గుద్దించుకుంటది, ఎగిరి తన్నించుకుంటది, వంగన పెట్టి తన్నించుకుంటది, నిలబెట్టి తన్నించుకుంటది, ఎగరేసి తన్నించుకుంటది, ఎట్టా పడితే అట్ట తన్నించుకుంటది. రోజా సిగ్గు, శరం లేదు రోజాకి. దండించుకున్నట్టు ఆవిడ అనవసరంగా మాట్లాడి ఒక మార్కెట్ లో ఒక ఫ్రిక్షన్ క్రియేట్ చేసుకుంటారు. జనసేన పార్టీ మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మైలేజ్ వైఎస్ఆర్సీపీ పెరుగుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ జనసేన ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ అలా సహాయమా నిస్సహాయమా అన్న దాన్ని ప్రజల్లోకి ఎస్టాబ్లిష్ చేయడం అవుట్ రేటెడ్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఫ్రమ్ ద లాస్ట్ 5 years ప్రూవెన్ ట్రాక్ కనుక చూస్తుంటే వాళ్ళ అవమానాలు భరించి ఈసారి 21 స్ట్రైక్ రేట్ గెలిచి చూపించారు. చూపించుకుని అట్లీస్ట్ అపోజిషన్ స్ట్రాంగెస్ట్ అపోజిషన్ గా వైఎస్ఆర్సీపీ కూర్చుని ఉన్నప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానం చేశారంటే నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. ఈ వైసీపీ వాళ్ళకి సిగ్గు, శరం ఉంటే పవన్ కళ్యాణ్ జోలికి రారు. ఏమే సిగ్గు, శరం ఉంటే పవన్ కళ్యాణ్ జోలికి రారు. ఎందుకంటే 151 సీట్లున్న మిమ్మల్ని 11 సీట్లకి దించడానికి ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. మీరు 11 సీట్లకు పడిపోవడానికి, మీ పార్టీ పతనం అవడానికి వన్ ఆఫ్ ద కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు మీరు రెచ్చగొట్టారు కాబట్టి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కాబట్టి, బూతులు మాట్లాడారు కాబట్టి, వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి, వ్యక్తిగతంగా దూషించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి రోషం పెరిగి, జనసేన కార్యకర్తల రోషం పెరిగి మిమ్మల్ని 151 స్థానాల నుంచి 11 స్థానాలకి దిగజార్చారు, పడేశారు. ఇంత చూసిన తర్వాత కూడా ఏమాత్రం వీళ్ళకి సిగ్గు, శరం అనేది ఉంటే పవన్ కళ్యాణ్ గారు జోలికి రారు, జనసేన పార్టీకి జోలికి రారు. వీళ్ళకి సిగ్గు, శరం లేదు కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని గెలుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తున్నారు, జనసేన కార్యకర్తలు జోలికి వస్తున్నారు. ఏమే దానికి వీళ్ళకి అంటే వీళ్ళకి సిగ్గు, శరం లేదు అనడానికి దీనికి ఇదొక్క ఉదాహరణ చాలు. సిగ్గు లేదు, లజ్జ లేదు. మాట్లాడండి సార్. అట్లీస్ట్ వాళ్ళతో సమానంగా కూడా లేనప్పుడు ఏ ప్రాతిపదికన రోజా గారు గెలిచారు అనుకోండి సార్. ఇంత ఆల్సాట్ మసెస్ లో ముగ్గురు కలిసినా సరే నన్ను ఓడగొట్టలేదని ఆవిడ మాట్లాడుతుంది అనుకోండి, ఇది జస్టిఫైడ్ యాక్ట్. అది పవన్ ప్రకాష్ గారి చేతిలో ఓకన్న విధంగా రోడ్డుపై కూడా ఇవాళ ఒక తప్పు. ఇవాళ మీరు ఆ ఛానల్ కూర్చొని ఓడగొట్టుకుంటారు స్టాలిన్ విషయంలో. అసలు క్యాడర్ ఈవిడకి స్టాలిన్ గారికి వెళ్ళి సపోర్ట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారికి స్టాలిన్ గారితో ఉన్న సత్సంబంధాలు జగన్ గారికి సత్యం. అదే కేఎస్ ప్రసాద్ గారు, మేము కూడా మన వీడియో చేసి నేను కూడా ఇదే చెప్పా. మీరు అఫీషియల్ గా స్టాలిన్ కి సపోర్ట్ చేస్తారు, రోజాని పంపిస్తారు,
అక్కడ స్టాలిన్ ఓడిపోయిన తర్వాత విజయ్ గెలిచిన తర్వాత ఆ విజయ్ గెలుపుని వీళ్ళకు అకౌంట్ వేసుకుంటారు. నిజంగా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నదే స్టాలిన్ తోటి. మీరు ప్రచారం చేసింది రోజా స్టాలిన్ తోటి. స్టాలిన్ ఓడిపోతే మీరు ఇక్కడ సంబరాలు చేసుకోవడం ఏంటో మాకు అర్థం కాల. మాకు అర్థం కాల, జనాలకు అర్థం కాల. మాట చెప్పండి సార్. విజయ్ గారికి అసలు పార్టీయే సపోర్ట్ చేయండి, ఒక ఫోటో ఇన్స్టెంట్ తప్ప. సో దాన్ని వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద క్లెయిమ్ చేస్తారో నాకు అర్థం కట్టే. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని క్లియర్గా చెప్తున్నాను. ఆయన నేను పొత్తుతో రాజకీయ అరంగేట్రం ముందుకు వెళ్దామని నిశ్చయించుకున్నాను. ఆయన ఎలక్షన్స్ ముందే అనౌన్స్ చేశాడు. ఆయన మేబీ కింగ్ మేకర్ అని కుమారస్వామి గారి స్టేట్మెంట్ ఎప్పుడు ఆ ఎలక్షన్స్ కి ఇంకా పొత్తు కుదరక మనకు స్టేట్మెంట్. తదనంతరం అవన్నీ రాకపోయి ఆయన తెలుగుదేశంతో ముందుకెళ్లే కార్యక్రమంలో ఆయన సక్సెస్ చూసుకున్నాడు. మరి ఆయన ఫస్ట్ లోపలికి వెళ్దాం దాని మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేసుకుని పని చేసుకుని ముందుకెళ్ళాడు. ఇవాళ మీరు పని చేయడం మానేసి ఎంసీఐకు పవన్ కళ్యాణ్ గారి మీద ఆడిపోసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు. ఇవాళ ఆయన ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చున్నారు. 5 సంవత్సరాల దగ్గర చేయగలిగారా? 5 సంవత్సరాలతో ప్రజలు తీర్పు ఎలా ఉంటుందో నిర్ణయం ఎలా ఉంటుందో తల చూసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ప్రజెంట్ అయితే ఈ ప్రజాస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారిని దాన్ని ఏమంటారు రీకాల్ సిస్టమ్ లో ఆయన దించేసి ఆయన వల్ల ఏ పని చేయట్లేదు కాబట్టి అన్న కోణంలో ఆలోచించినప్పుడు టైం వేస్ట్ అని చెప్తారు. సో ఇది అనవసరంగా పెట్టుకుని వాళ్ళ ఫోకస్ అంతా వాళ్ళ పార్టీ మీద, వాళ్ళ పార్టీ శ్రేణులు సమాయత్తం చేసుకుంటూ ముందుకెళ్ళే దగ్గర ఉంటే బాగుంటుంది తప్ప పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఆరోగ్య పరిస్థితులకు అర్థం చేసుకుంటూ గతంలో కుటుంబ సమస్యలతో పరిష్కరించే ఏదో జరిగిపోతుందని మాట్లాడుకున్నప్పుడు అవన్నీ కన్సల్టేట్ అయ్యి ఇప్పుడు ఈ ఆరోగ్యం బాగున్నప్పుడు నిన్న వచ్చి అక్కడ ఏ కలసామం చేయమంటారు గట్టి తిరిగి అడిగారు ఏం చెప్తారు? సో అప్పుడు నేను కేఎస్ ప్రసాద్ మాటలో మీకు ఎందుకు వినిపించినానంటే ఈ వైసీపీ కార్యకర్తలు తెలుసుకుంటారని. కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి వైసీపీ పార్టీకి సింపతి పరుడు, వైసీపీ తరఫున మాట్లాడుతుంటాడు. ఇది జగమెరిగిన సత్యం, దీంట్లో ఎలాంటి దాపరికం లేదు. కేఎస్ ప్రసాద్ గారు అనే వ్యక్తి వైసీపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటాడు. వైసీపీకి సపోర్ట్ చేసే వ్యక్తి ఈరోజు మీరు చేసే పనికి మాలిన పనుల్ని, మీరు మాట్లాడే పనికి మాలిన పనుల్ని, మీరు ఏదైతే క్రెడిట్ చోరీ చేస్తున్నారో అలాంటి క్రెడిట్ చోరీని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అరే మీ పార్టీకి సంబంధించే వ్యక్తులు, మీ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు మీరు చేసే తప్పు అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు. దీనికన్నా సిగ్గుచెట్టు మరొకటి ఉండదు, నిజంగా మరొకటి ఉండదు. ముఖ్యంగా రోజా అనే వ్యక్తికి సిగ్గు శరం ఉంటే ఎలాంటి మాటలు మాట్లాడదు, నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడదు. ఏంటి విజయ్ గెలిస్తే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి స్టైలు, జగన్మోహన్ రెడ్డి డ్రెస్సింగు, జగన్మోహన్ రెడ్డి షర్టు, జగన్మోహన్ రెడ్డి బన్నీను, జగన్మోహన్ రెడ్డి డాయిలు, జగన్మోహన్ రెడ్డి ప్యాంటు, ఇవన్నీ యాజిటేజ్గా విజయ్ దింపేశాడు. ఏమి విజయ్ ఏ డాయర్ వేసుకున్నా కూడా ఏ డాయర్ వేసుకున్నాడు కూడా మన రోజా చూసిందేమో. అనకూడదు, ఇలా మాట్లాడకూడదు చెప్తున్నా, కానీ ఇవి మాట్లాడుతుంటే నాకు అలా అనిపిస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఏ కలర్ వేసుకున్నాడో కూడా ఇవి తెలిసిపోయింది, లోపల ఏ కలర్ వేసుకున్నాడో కూడా తెలిసిపోయింది. మరి ఇవి చూసిందో లేదో మనకు అర్థం కాదు. ఈరోజు విజయ్ ఎవరైతే ఉన్నారో అతను బ్లేజర్, అంటే బ్లేజర్ ఏదంటారు కదా, కోట్ వేసుకొని ఆయన అసెంబ్లీకి వెళ్ళాడు. కోట్ వేసుకొని ప్రమాణ స్వీకారం చేశాడు. జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యి ఉండే వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి లాగా డ్రెస్ వేసి ఉండొచ్చు కదా, డ్రెస్ మీద ప్రమాణ స్వీకారం చేసి ఉండొచ్చు కదా, డ్రెస్ మీదే అసెంబ్లీకి వెళ్ళి ఉండొచ్చు కదా. మరి బ్లేజర్ ఎందుకు వేసుకెళ్ళాడు, కోట్ ఎందుకు వేసుకెళ్ళాడు? మిమ్మల్ని ఫాలో అయితే ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి కోట్ వేసుకొని అసెంబ్లీకి వెళ్ళాడా? అసలు అతని జీవితంలో ఎప్పుడైనా కోట్ వేసుకున్నాడా? ఏదో లండన్ పోయినప్పుడు ఏదో వేసుకుంటాడేమో, అంతేగాని ఆంధ్రాలో ఇండియాలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా కోట్ వేసుకున్నట్టు నేనైతే చూడాల, ఏ రోజు కూడా నేను చూడాల. మరి ఎలా జగన్మోహన్ రెడ్డిని స్టైల్ ఫాలో అవుతున్నారని మీరు ఎలా చెప్తారు? ఎలా చెప్తారు నాకు అర్థం కాదు. దీన్నే సిగ్గు శరం లేని మాటలు, సిగ్గు శరం లేని వ్యవహారం అనేది దీన్నే. కొద్దిపాటి సిగ్గు శరం లేకుండా ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటారు. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మిమ్మల్ని ఈరోజు దూషిస్తున్నారు, తిడుతున్నారు. మీరు చేసే తప్పు అని అయినా మనకు సిగ్గు రాకుండా ఇదే మాటలు మాట్లాడుతున్నాం, సిగ్గు లేకుండా. జై హింద్.